హాయ్ గైస్, ఎవరైతే ఒక మంచి బిగినర్ లెవెల్ క్రెడిట్ కార్డ్ కోసం చూస్తున్నారో, అంటే ఎటువంటి ఛార్జెస్ లేకుండా లైఫ్ టైం పాటు ఫ్రీగా వచ్చేలాగా మీకు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ సంబంధించిన క్రెడిట్ కార్డ్స్ అయితే చెప్తాను. ఇవన్నీ కూడా మనకి లైఫ్ టైం పాటు ఫ్రీగా అయితే వస్తున్నాయి. ముందుగా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో ఉన్న లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్స్ లిస్ట్ చూసుకుంటే ఐడిఎఫ్సి ఫస్ట్ క్లాసిక్ క్రెడిట్ కార్డ్, ఐడిఎఫ్సి ఫస్ట్ సెలెక్ట్ క్రెడిట్ కార్డ్, మనకి ఐడిఎఫ్సి ఫస్ట్ వెల్త్ క్రెడిట్ కార్డ్, ఐడిఎఫ్సి ఫస్ట్ మిలియన క్రెడిట్ కార్డ్ అండ్ ఫైనల్ గా ఐడిఎఫ్సి ఫస్ట్ వావ్ క్రెడిట్ కార్డ్. ఇవన్నీ కూడా మనకి లైఫ్ టైం పాటు ఫ్రీగా అయితే వస్తున్నాయి. అంటే ఎటువంటి జాయినింగ్ ఛార్జెస్ కానీ యాన్యువల్ ఛార్జెస్ కానీ లేవు. ఈ క్రెడిట్ కార్డ్స్ మీరు దేనికి అప్లై చేయాలన్నా మీకు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ లో ఎటువంటి సేవింగ్స్ అకౌంట్ అయితే అవసరం లేదు. మీరు డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా సరే మీ ఎలిజిబిలిటీ అంటే మీ క్రెడిట్ స్కోర్ అవన్నీ చెక్ చేసుకుని మీకు ఇందులో ఏ క్రెడిట్ కార్డ్ అయినా ప్రొవైడ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. దాంతోపాటు మీకున్న వాటికి ఎటువంటి ఇన్కమ్ ప్రూఫ్ లేకుండానే క్రెడిట్ కార్డ్ అప్రూవల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ అప్లై చేయడం కోసం ఆన్లైన్లో డిస్క్రిప్షన్ అఫీషియల్ లింక్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే వెబ్సైట్కి పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ ముందుగా మీకు నేమ్ ఎంటర్ చేయండి, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ ఇవ్వండి, తర్వాత గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఎంటర్ చేసుకుని వెరిఫై చేసుకోండి. తర్వాత పేజ్లో మీకు పాన్ కార్డ్ నెంబర్, జెండర్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు ఏరియా అంటే మీరు ఉంటున్న అడ్రస్ ఇవ్వండి, తర్వాత పిన్ కోడ్. సో అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ చేసుకోండి. తర్వాత పేజ్లో మీకు ఆక్యుపేషన్ అడుగుతారు. అక్కడ మీరు సాలిడ్ పర్సన్ అయినా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. కింద కంపెనీ నేము, తర్వాత మీకు మంత్లీ ఎంత ఇన్కమ్ వస్తుందని అడుగుతారు. మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు, మీరు సాలిడా సెల్ఫ్ ఎంప్లాయిడ్, దాన్ని బట్టి డీటెయిల్స్ మెన్షన్ చేయండి. కింద ఆల్రెడీ హ్యావ్ ఏ క్రెడిట్ కార్డ్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్ని ఎనేబుల్ చేశారనుకోండి, ప్రజెంట్ ఏమైనా మీకు ఆల్రెడీ వేరే బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉంటే అది ఎస్బీఐ అవ్వచ్చు, హెచ్డిఎఫ్సి ఏదైనా సరే, ఆ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ మెన్షన్ చేశారనుకోండి, అప్పుడు ఇంకా ఈజీగా ఈ క్రెడిట్ కార్డ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దాన్ని ఎనేబుల్ చేసుకుంటే మీకు ఏ బ్యాంక్లో క్రెడిట్ కార్డ్ ఉంది, బ్యాంక్ నేమ్, తర్వాత కార్డ్ వేరియంట్ వేసాయా, రూపేయా, సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత క్రెడిట్ కార్డ్ లిమిట్ ఎంత మెన్షన్ చేయండి. ఇన్కేస్ ఏ క్రెడిట్ కార్డ్ ఇప్పటివరకు లేకపోతే దాన్ని ఆఫ్ చేసుకుని సో కంటిన్యూ మీద క్లిక్ చేయండి. తర్వాత పేజ్లో మీ యొక్క డీటెయిల్స్ అన్ని బేస్ చేసుకుని, అంటే మీ యొక్క క్రెడిట్ స్కోర్, ఎంప్లాయ్మెంట్ అవన్నీ చూసుకొని మీకు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ నుంచి ఏ క్రెడిట్ కార్డ్స్ అయితే ఎలిజిబిలిటీ ఉంటాయో అవన్నీ వస్తాయి. ఇక్కడ మీకు 1, 2, 3 అలా మీకు ఎన్ని ఎలిజిబిలిటీ ఉంటే అన్నీ చూపిస్తారు. ఒకటైతే ఒక క్రెడిట్ కార్డే చూపిస్తారు. సో ఇక్కడ కంగ్రాచులేషన్స్ అని చెప్పి మీకు క్రెడిట్ కార్డ్ అయితే వస్తుంది. ఇక్కడ ఐడిఎఫ్సి ఫస్ట్ మిలియన క్రెడిట్ కార్డ్ అయితే చూపిస్తున్నారు. ఇక్కడ మీకు మారచ్చు క్రెడిట్ కార్డ్ అనేది. సో నేను స్టార్టింగ్లో చెప్పిన క్రెడిట్ కార్డ్స్లో ఏదైనా సరే రావచ్చు. ఇన్ కేస్ మీకు క్రెడిట్ స్కోర్ తక్కువ ఉన్నా, ఎంప్లాయ్మెంట్ టైప్ సరిపోయినా మీకు వాళ్ళు డైరెక్ట్గా లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్స్ అయితే ప్రొవైడ్ చేయరు. కానీ మీకు ఎఫ్డి బేస్డ్ క్రెడిట్ కార్డ్ తీసుకునే ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేసి క్రెడిట్ కార్డ్ తీసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది అక్కడ. సో మీకు కావాలంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ సంబంధించిన క్రెడిట్ కార్డ్ తీసుకొని యూజ్ చేస్తూ ఉంటే, సో దాన్ని మీరు ఎవ్రీ మంత్ కరెక్ట్ టైంకి బిల్ పేమెంట్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీకు క్రెడిట్ స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఆ ఆప్షన్ కూడా ఉంది. అండ్ ఇలా ఎఫ్డి బేస్డ్ క్రెడిట్ కార్డ్ తీసుకోవాలనుకుంటే మన ఛానల్ అదర్ వీడియోస్ ఉన్నాయి చూడండి. ఎఫ్డి బెస్ట్ క్రెడిట్ కార్డ్స్ అవన్నీ కూడా పైన ఐకార్డ్స్లో ఎండ్ స్క్రీన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైతే ఎఫ్డి కాకుండా నార్మల్ లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్స్ ఎలిజిబిలిటీ వచ్చాయో సో కింద స్క్రోల్ చేసుకోండి. అక్కడ మీకు కార్డ్ డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడైతే ఫస్ట్ మిలియన క్రెడిట్ కార్డ్ ఉంది. తర్వాత కింద జాయినింగ్ ఫీజు, యాన్యువల్ ఫీజు రెండు కూడా 0. ఆ పక్కన మనకి క్రెడిట్ కార్డ్ లిమిట్ ఎంత వస్తుందో చూపిస్తారు. ఈ లిమిట్ అనేది అందరికీ ఒకలా ఉండదు, మారిపోతూ ఉంటుంది మీ యొక్క ఎలిజిబిలిటీ బేస్ చేసుకొని. ఆ కిందే మీకు ఈ కార్డుకి సంబంధించిన బెనిఫిట్స్ ఏంటి, తర్వాత వెల్కమ్ గిఫ్ట్ వచ్చేసి ఏమైనా ఉన్నాయా అవన్నీ మెన్షన్ చేస్తారు. అవన్నీ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి. సో కాబట్టి కరెక్ట్గా చూసుకోండి అప్లై చేసే టైంలోనే. సో ఆ కార్డ్ మీకు ఓకే అనుకుంటే గెట్ యువర్ కార్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత పేజ్లో మీకు ఇన్కమ్ ప్రూఫ్ అడుగుతారు. ఇది అందరికీ అడుగుతారని లేదు, కొన్ని క్రెడిట్ కార్డ్స్ అయితే అడుగుతారు, కొన్ని క్రెడిట్ కార్డ్స్ అడగరు. ఈ యొక్క ఫస్ట్ మిలియన క్రెడిట్ కార్డ్ అనేది మనకి కొంచెం బెటర్గా ఉంటుంది కాబట్టి సో దీనికైతే ఖచ్చితంగా ఇన్కమ్ ప్రూఫ్ అడుగుతున్నారు. సో మీ బ్యాంక్ సెలెక్ట్ చేసుకుని ఒక లాస్ట్ 3 మంత్స్ మీ యొక్క ఇన్కమ్ ప్రూఫ్ అయితే సబ్మిట్ చేయండి, స్టేట్మెంట్ అనేది. తర్వాత కంటిన్యూ చేయండి. తర్వాత పేజ్లో మీకు బేసిక్ డీటెయిల్స్ ఇవ్వాలి. మీకు కార్డు మీద ఏ విధంగా నేమ్ కావాలి, తర్వాత సింగిల్ మ్యారీడా, తర్వాత మదర్ నేమ్ ఇవ్వండి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసుకోండి, ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్. ఆ తర్వాత కింద సో మీకు ఓన్డా, రెంటెడ్ హౌసా సెలెక్ట్ చేసుకోండి, ప్రొసీడ్ చేసుకోండి. తర్వాత పేజ్లో మీకు అడ్రస్ అయితే మెన్షన్ చేయండి, ల్యాండ్ మార్క్, పిన్ కోడ్ అవన్నీ కూడా ఆ కింద ప్రొసీడ్ చేసుకోండి. ఆ తర్వాత మీకు కార్డు ఏ అడ్రస్కి రావాలి, రెసిడెన్షియల్ అడ్రస్కా, ఆఫీస్ అడ్రస్కా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ పర్సనల్ ఈమెయిల్కా లేదా మీకు ఆఫీస్ ఈమెయిల్స్గా అడుగుతారు, సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ చేసుకోండి. లాస్ట్గా మీకు రివ్యూ అయితే వస్తుంది. ఇక్కడ మీకు కార్డ్ ఏంటి, దాని జాయినింగ్ ఫీజు ఎంత, యాన్యువల్ ఫీజు లిమిట్, తర్వాత ఇంట్రెస్ట్ రేట్ అవన్నీ ఉంటాయి. సో చెక్ చేసుకోండి. సో అవన్నీ అనుకుంటే కింద ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. సో కంటిన్యూ చేసుకుంటే మీకు ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేసుకుని వెరిఫై చేసుకోండి. ఆ తర్వాత మీకు సో ఈ కార్డు మీరు ఫైనల్గా తీసుకోవడం కోసం మీకు వీడియో కేవైసీ కంప్లీట్ చేయమని ఆప్షన్ అయితే వస్తుంది. సో అక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి, కనెక్ట్ నౌ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకోవచ్చు, లేదంటే
మీరు తర్వాత చేయాలనుకున్న షెడ్యూల్ ఏ కాల్ ఆప్షన్ క్లిక్ చేసుకొని మీరు టైం అయితే సెట్ చేసుకోవచ్చు. సో ఫాస్ట్గా అయిపోవాలంటే కనెక్ట్ మీద క్లిక్ చేయండి. కానీ అంతకంటే ముందు మీ దగ్గర ఫిజికల్ పాన్ కార్డ్ అయితే ఉండాలి, ఒరిజినల్. సో మీ దగ్గర ఉండాలి, పెన్ వైట్ పేపర్ ఉన్నా సరిపోతుంది రిమైనింగ్. సో కనెక్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతారు, ప్రొసీడ్ చేసుకోండి. ఆ తర్వాత పర్మిషన్స్ అడుగుతారు, అలా చేయండి. ఆ తర్వాత పాన్ కార్డ్ ఉందా లేదని అడుగుతారు, ఉంటే సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ చేయండి. తర్వాత మీకు ఏజెంట్ అయితే వస్తారు. సో వాళ్ళు మీరు ఏవైతే డీటెయిల్స్ ఫిల్ చేశారో ఇప్పటి వరకు సో క్రెడిట్ కార్డ్ అప్లికేషన్లో సో అవే రీకన్ఫర్మ్ చేసుకుంటారు, కరెక్ట్గా ఇచ్చారా లేదా మీరే కాదని. సో అవన్నీ ఓకే అనుకుంటే మీకు వీడియో కేవైసీ అనేది కంప్లీట్ అవుతుంది. వన్స్ కేవైసీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు విర్చువల్ కార్డ్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. అది మీకు యాప్లో ఉంటుంది, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ సంబంధించిన యాప్. సో పక్కన చూడండి, ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీరు ఏదైతే మొబైల్ నెంబర్తో ఈ క్రెడిట్ కార్డ్ తీసుకున్నారో అదే మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వండి. అక్కడ మీకు క్రెడిట్ కార్డ్ ఉంటుంది. సో దాని డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోవచ్చు. ఫిజికల్ కార్డ్ అనేది మీ ఇంటికి విత్ ఇన్ 1 వీక్లోగా వస్తుంది. సో దాని మీరు అప్పుడు ఫిజికల్ బయట ట్రాన్సాక్షన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో ఉన్న లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి కదా, స్టార్టింగ్లో చెప్పినవి. అందులో మీకు కొంచెం ఏది బెటర్గా ఉంటుంది అప్పుడు అన్ని ఫిల్టర్ చేస్తాను. సో ఫస్ట్గా మీకు బెస్ట్ ఫర్ రెగ్యులర్ యూజ్ చేసుకుంటే మీకు డే టు డే యూజ్ చేసేలాగా ఆల్ ఓవర్గా మీకు ఐడిఎఫ్సి ఫస్ట్ మిలియనర్ క్రెడిట్ కార్డ్ అయితే బెటర్గా ఉంటుంది. ఇది మీకు షాపింగ్ కానీ, ఫుడ్ ఆర్డర్స్ కానీ, ఆన్లైన్ కానీ, లేదంటే మనకి ఫ్యూయల్ ట్రాన్సాక్షన్స్ కానీ మీకు బెటర్ రివార్డ్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది 10x వరకు. అండ్ నెక్స్ట్ మనకి ఈజీ అప్రూవల్ కార్డ్ చూసుకుంటే ఎటువంటి ఇన్కమ్ ప్రూఫ్ లేకుండా మీ క్రెడిట్ స్కోర్ని బేస్ చేసుకుని క్రెడిట్ కార్డ్ కావాలనుకుంటే మీకు ఐడిఎఫ్సి ఫస్ట్ క్లాసిక్ క్రెడిట్ కార్డ్ ఉంటుంది. ఇందులో మీకు ఎటువంటి సాలరీ ప్రూఫ్ ఏమి అడగరు. సో జస్ట్ మీకు బేసిక్ అంటే క్రెడిట్ స్కోర్ బేస్ చేసుకుని మీకు క్రెడిట్ కార్డ్ అయితే వస్తుంది. సో ఎవరైతే బిగినర్స్ ఉంటారో సో ఎంతవరకు క్రెడిట్ కార్డ్ యూజ్ చేయకుండా ఫస్ట్ టైం తీసుకోవాలనుకున్నారో ఇది మీకు బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ ఇన్ కేస్ ఎవరికైతే క్రెడిట్ స్కోర్ తక్కువ ఉందో లేదో అంటే ఇంతవరకు ఏ క్రెడిట్ కార్డ్ యూజ్ చేయలేదో మీకు ఎఫ్టీ బేస్డ్ క్రెడిట్ కార్డ్ అయినా ఐడిఎఫ్సి ఫస్ట్ వావ్ క్రెడిట్ కార్డ్ అయితే బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. ఇది మనకి ఎఫ్డీ బేస్డ్ కాబట్టి సో మనకి క్రెడిట్ స్కోర్ లేకపోయినా, ఇన్కమ్ ప్రూఫ్ లేకపోయినా మీరు దీన్ని తీసుకోవచ్చు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి. ఆ అమౌంట్ అనేది 5,000 నుంచి 10,000 మధ్యలో అయితే ఉంటుంది ఎఫ్డీ అమౌంట్ అనేది. అది చేస్తే కనుక వాళ్ళు మీకు క్రెడిట్ కార్డ్ ఇస్తారు. దాన్ని మీరు ఎవ్రీ మంత్ యూజ్ చేస్తూ రీపేమెంట్ కట్ టైం చేస్తూ ఉంటే మీ క్రెడిట్ స్కోర్ అనేది స్లోగా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. కానీ ఒకటైతే గుర్తుపెట్టుకోండి, మనకి ఆల్రెడీ ఎఫ్డీ బేస్డ్ క్రెడిట్ కార్డ్స్ అయితే ఉన్నాయి. ఇంకా తక్కువగా మనం ఎఫ్డీ చేసుకుని తీసుకునేలాగా 2,000, 1,000 అలాగా. సో ఆల్రెడీ నేను వీడియో చేశాను కాబట్టి సో చూడండి, అవి కొంచెం ఇంకా బెటర్గా ఉంటాయి. ఇలా మనం ఎక్కువ ఎఫ్డీ చేసి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అండ్ ఇందులో ఛార్జెస్ కోసం చూసుకుంటే మనకి జాయినింగ్ ఫీజు అండ్ యాన్యువల్ ఫీజు అయితే లేవు క్రెడిట్ కార్డ్ సంబంధించి. కానీ మీరు రిడక్షన్ ఫీజు అయితే ఉంటుంది. అంటే మీకు ఏదైతే రివార్డ్ పాయింట్స్ వస్తాయో మీరు క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తున్నందుకు, సో అది ఏ కార్డ్ అయినా సరే, ఆ రివార్డ్ పాయింట్స్ని రిడీమ్ చేయడం కోసం మీకు 99 రూపీస్ ప్లస్ జిఎస్టీ అనేది ఛార్జెస్ అయితే పడతాయి. లేదంటే మనకి ఆల్రెడీ మన ఛానల్లో అదర్ క్రెడిట్ కార్డ్స్ గురించి, తర్వాత మనకి ఎఫ్డీ బేస్డ్ క్రెడిట్ కార్డ్స్ గురించి వీడియోస్ ఉన్నాయి చూడండి. అందులో మీకు ఏది బెటర్గా ఉన్నా దాని అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత మనకి సేవింగ్స్ అకౌంట్స్ గురించి, పర్సనల్ లోన్స్ గురించి వీడియోస్ కూడా ఉన్నాయి. వాటిని కూడా ఒకసారి చెక్ చేయండి, మీకు అవసరం ఉంటే వాటిని కూడా మీరు ట్రై చేయొచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తుంటాయి కాబట్టి ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.